ఏ భాష ఉపయోగించాలో ఒక ట్రైనింగ్ ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ జరం గారు యా సో ఏం చెప్తారు? మొత్తం మీద సభలో మాటల తూటాలు పేలాయి. సో అసలు అసెంబ్లీ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అసెంబ్లీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు నా అదృష్టం ఏంటంటే ఇద్దరు టీచర్లను పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. ఓకే, నా ఎదురుగా ఉన్నది ఇద్దరు టీచర్లు. సో ఇటు అక్క ప్లస్ ఇటు ఎంకన్. అంటే కనకము సింహాసనం మీద శునకాలను కూర్చుండబెడితే ఎట్లుంటుందో దీనికి ఎగ్జాంపుల్ ఇదే. ఎందుకంటే ఇద్దరు టీచర్లు చెప్పే మాటలు ఇవే. పిల్లలు పెడుతుంటే కూడా వాళ్ళు ఎవడైనా రాంగ్ బిహేవియర్ ఉంటే వీళ్ళు చెప్పారు. దీంట్ లోపల దౌర్భాగ్యం ఏంటంటే కడియశ్రీ హరి నా టీచర్. ఇదో పెద్ద దౌర్భాగ్యం ఇది. అంటే ఇక్కడ ఈ కనకం సింహాసనం మీద కూర్చుండబెట్టే అన్న నా టీచర్ కూడా ఈ కనకం సింహాసనం మీద ఈ శునకాలను కూర్చుండే పెద్ద పద్ధతి ప్రజలు మానుకోవాలి. శునకాలు ఏ రూపంలో ఉన్నా ఎవడైనా పర్వాలేదు, వాడు ఎవడైనా పర్వాలేదు. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. నా ముఖ్యమంత్రినా, నా ప్రధానమంత్రినా, నా ఎమ్మెల్యేనా, ఎంపీనా అనే విషయం పక్కన పెడితే ఆ కనకం సింహాసనం అనేది అదేదో రాజభరణం కాదు, లేకపోతే పెత్తందారి వ్యవహారం కాదు. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజాపాలకుడుగా వచ్చేసి ప్రజల శ్రేయస్సు కోసము, క్షేమము సంక్షేమం కోసం నిరంతరం ఆలోచనతోనే ఉండాల్సిన వ్యక్తి, అహర్నిశలు కష్టపడాల్సిన వ్యక్తి కూర్చోవలసిన ప్లేస్ అది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ సింహాసనం మీద శునకాలు వచ్చి కూర్చుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇంకా తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే కుక్కలు. శునకాలంటే కుక్కలు. ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు, ఆ కరుపులు అరుపులు ఉండే వ్యక్తులు ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళని పేర్లను చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు. ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉండటం? దీనికి ఎవరి దౌర్భాగ్యం అంటే ప్రజల దౌర్భాగ్యం. ప్రజలు 5,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు తీసుకొని మీ ఓటు అమ్ముకుంటే వచ్చి మిమ్మల్నే కరుస్తున్నారనే విషయం మర్చిపోవద్దు. దాంట్లో రూపాలు వేరే ఉండొచ్చు, మోసాలు వేరే ఉండొచ్చు, ద్రోహాలు వేరే ఉండొచ్చు. మొత్తానికైతే జరుగుతూనే ఉన్నాయి. నిరంతర ప్రక్రియ లాగా తెలంగాణ లోపల తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. అడుగున రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. అడుగున ఇక మోసం అంటే మామూలు మోసం కాదు. తవ్వటాలు, తీసుకోవటాలు, గనులు, ఇంకా చెప్పాలనుకుంటే లంచాలు, ఇది అదనేది ఏం లేదు. ఏ రూపం అయితే ఆ రూపంలో నుంచి దోపిడే. ఇంత దోపిడీ చేసి కూడా ఇంకా అసెంబ్లీలో అయినా కనీసం నీతిగా మాట్లాడుకోండి అయ్యి అంటే లేదు. అక్కడ నీతి అనేది ఉండదు. మా బుద్ధి ఇట్లాంటిదే, మేము ఇలానే చేస్తాము, మీకు బుద్ధి ఉంటే మాకు ఓటేసి గెలిపియకండి ఇంకోసారి అనే సూచనను వాళ్ళు చెప్తున్నారు. దీనికి ప్రజల్ని కదా మనం అడగాల్సింది. అంటే ఇది ప్రజల తప్పునా, లేకపోతే ఈ రోజు రాజకీయ నాయకులు తప్ప, లేకపోతే ప్రభుత్వాల తప్ప, ప్రతిపక్షాల తప్ప? అంటే రాజకీయ నాయకుడు వేషంలో ఉండే వ్యక్తి రాజకీయ నాయకుడు అని చెప్పట్లేదు. రాజకీయ నాయకుడు వేషం అంటే ఆ పరిస్థితులను బట్టి ఆ నాటకాలు ఆడేసి అక్కడ అవి ఇప్పుడు ఊర్లలో కొన్ని వేషాలు కట్టి ప్రధానంగా కొంత అదే పొట్టకూటి కోసం వాళ్ళు వేషాలు కట్టేది ఎవరైనా మోసం చేయడం కోసం కాదు, పొట్టకూటి కోసం. హిందూ భాగవతాలు కావచ్చు కానీ ఇతర ఒగ్గు కథలు ఇట్లాంటి. కానీ వాళ్ళు రంజింపజేసి వాళ్ళు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని తీసుకుంటారు. కానీ ఇక్కడ వేషాలు కట్టి ప్రజలను మోసం చేసి ఆ తరతరాలకు కూడబెట్టాల్సిన ధరాన్ని పోగు చేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గం! మళ్ళా ఇంకా వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు. ఇక్కడ ఏ మైనింగ్ జరగలేదు, ఎవరి ఇల్లు కూల్చలేదు, ఎవరిని దోపిడీ చేయలేదని గత ప్రభుత్వం చెప్తుంది, ఈ ప్రభుత్వం చెప్తున్నారు. అరే అయ్యా, అందరి నీతి మంతులే అయితే మరి ఇన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం చేతికి రాకుండా మీ చేతికి ఎందుకు వచ్చింది? ప్రజలు నిరుపేదలాగా ఎన్నుకున్నారు. ఆ కిలో బియ్యం కోసము ఆ క్యూలో నించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రేషన్ కార్డు కోసం ఎందుకు వచ్చుకోవాల్సి వచ్చింది? ఆ డబుల్ బెడ్రూమ్లు ఇంకా ఇస్తానని ఎందుకు మీరు ఊరించాల్సి వస్తుంది? ఇక్కడ ఇంకా చెప్పాలి అనుకుంటే ప్రజలు ఆరోగ్యము, నెక్స్ట్ చదువు అతికిందకి ఎక్కింది. ఈ రోజు ఎన్ని రకాల మోసాలంటే అన్ని రకాల మోసాలను ప్రజలతో చేస్తున్నారు. అంటే దీన్ని ఎక్కడైనా నీతి ఉందా? ఎవరికైనా నీతి ఉంటే అనుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి నోటికైతే మొక్కాల్సిందే. ప్రతిపక్షం నోట్ల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ రోజు మీరు భూత పురాణాలు చెప్పేసి ఎవరికి ఉద్ధరిద్దామని, ఎవరికి ఉపయోగం? నీతులు మాట్లాడడానికి మీ బ్లడ్ లో లేదు. ఎందుకంటే మీరు నీతిగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు కాదన్నది
మీరే చెప్తున్నారు. అదే కాన్స్టిట్యూషన్ పరంగా మాట్లాడాల్సిన జ్ఞానం లేదు. ఎందుకంటే మీకు చదువు తండ్రిలు అట్లాంటివి ఉండవు. అంటే లాంగ్వేజ్లు డిగ్రీలు ఉన్నంత మాత్రం లేదు. చదువు అంటే ఈ రోజు 10th క్లాస్ చదివిన వాడు కూడా అత్యున్నతమైన విలువలతోనే మాట్లాడుతుంటారు. సోక్రటీస్ ఈ రోజు ఆయనకు ఏ చదువు రాదు. ప్రపంచంలో చాలా మందికి తెలిసిన విషయం. సోక్రటీస్ అసలు చదివే రాదు. ఆయన ఈ రోజు మహోన్నతమైన వ్యక్తిగా ఈ రోజు ప్రపంచంలో ఉండగలుగుతున్నాడు. ఆయన చదివి కాదు, సోక్రటీస్ మహామేధావి అయింది. ఆయన వ్యక్తిత్వం ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన బిహేవియర్ ద్వారా ఈ రోజు అత్యున్నతమైన విలువలను చెప్తున్నాం. అరిస్టాటిల్, సోక్రటీస్, హిపోక్రాటిస్ ఇంత గొప్ప వ్యక్తులు మాట్లాడతాను. ఒక్క నిమిషం. మార్టిన్ లూథర్ కింగ్ ఇట్లా చెప్పాలనుకుంటే వీళ్ళంతా గొప్ప చదవలేదు. నీతి నియమాలతో బతికేళ్ళు. ఒక మహాపురుషుడు, ఒక అంబేద్కర్ తప్ప మిగతా గొప్ప వ్యక్తులంతా వాళ్ళ ఔన్నత్యంతోనే, వ్యక్తిత్వంతోనే ప్రజల్ని మెస్మరైజ్ చేసే తప్ప ఇట్లా నీతిమాన పనులతో కాదు. దయచేసి సిగ్గు లేకుండా మీరు ఇట్లాంటి బిహేవియర్ అసెంబ్లీలో చేయొద్దు అనేది ఇట్స్ మై సిన్సియర్ వార్నింగ్. రైట్. సుమిత్ర గారు ఏం చెప్తారంటే పాడి కౌశిక్ రెడ్డి గురించి చర్చించాలి అనుకుంటే ఇక్కడ కౌశిక్ రెడ్డికి సంబంధించి మీ పార్టీలో చాలా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి.